హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పార్క్ స్టడీ టాక్స్. ఈరోజు మనం కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అయిన మ్యాటర్ గురించి తెలుసుకుందాం. మ్యాటర్, వాట్ ఈస్ మ్యాటర్? మన సరౌండింగ్స్లో చాలా చూస్తాం, లైక్ ఎయిర్, వాటర్ అండ్ ప్లాంట్స్, యానిమల్స్. వీటన్నిటిని మ్యాటర్ అంటాం. ఎందుకు వీటిని మ్యాటర్ అని పిలుస్తాం అన్నదానికి సైంటిఫిక్గా ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఏంటిదంటే, మ్యాటర్ అని దేనిని అంటామంటే వాటికి పర్టికులర్ మాస్ ఉండాలి. మాస్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్. వెయిట్ అంటే బరువు, కొంత బరువు ఉండాలి. అండ్ సెకండ్ వన్, దే మస్ట్ ఆక్యుపై సమ్ స్పేస్. సో the materials which have mass and occupy some space, those are termed as matter. Okay, ఏ సబ్స్టెన్సెస్ ఆర్ మెటీరియల్స్ ఆర్ ఎనీథింగ్ వాటి పర్టికులర్గా వెయిట్ ఉండి అవి సమ్ స్పేస్ని ఆక్యుపై చేస్తే వాటిని మనం మ్యాటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఏ స్టోన్ ఆర్ ఏ రాక్, ఇట్ కంటైన్స్, దానికి ఒక కొంత అమౌంట్ ఆఫ్ వెయిట్ ఉంటుంది అండ్ అది ఒక స్పేస్లో ఆక్యుపై ఉంటుంది. సో స్టోన్ ఆర్ రాక్ని మ్యాటర్ అనొచ్చు. అలానే వాటర్, వాటర్ హ్యాస్ సమ్ అమౌంట్ ఆఫ్ మాస్ అండ్ ఇట్ ఆల్సో ఆక్యుపైస్ సమ్ స్పేస్. సో వాటర్ కూడా మ్యాటర్ అని చెప్పొచ్చు. దీస్ ఆర్ అండ్ దెన్ ప్లాంట్స్ ఆల్సో హ్యాస్ సమ్ మాస్. ప్లాంట్స్కి కూడా కొంత వెయిట్ ఉంటుంది, అది కూడా కొంచెం స్పేస్ని ఆక్యుపై చేసి ఉంటాయి. యానిమల్స్, దీస్ ఆర్ ద సరౌండింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాటర్. ఓకే, అండ్ మనం వాటర్ని చూస్తాం, ప్లాంట్స్ని చూస్తాం, యానిమల్స్ని చూస్తాం, అన్ని వాటిని చూస్తాం. సో ఇది మ్యాటర్ అని చెప్పగలం. కానీ ఎయిర్ అనేది ఇన్విజిబుల్, బట్ ఎయిర్ ఈజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ మ్యాటర్. ఎయిర్ని కూడా మ్యాటర్ అంటాం. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ ఏ బెలూన్, ఒక బెలూన్ని ఎయిర్తో నింపుతున్నాం అంటే ఎయిర్ అనేది బెలూన్లో ఆక్యుపై ఉంటుంది. సో it occupies some space and air also has some amount of weight, కొంత వెయిట్ ఉంటుంది. సో ఎయిర్ని కూడా మ్యాటర్ అని చెప్పొచ్చు. ఓకే, సమ్ ఆర్ నాన్ మ్యాటర్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఏంటంటే లైట్, హీట్ అండ్ దెన్ షాడో. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ నాన్ మ్యాటర్ మెటీరియల్స్ because they do not have mass and they do not occupy some space. So these are non-matter materials. Okay, matter అనేది 3 స్టేట్లో ఎగ్జిట్ అవుతుంది. కమింగ్ టు ఫస్ట్ వన్, సాలిడ్ ఈజ్ నథింగ్ బట్, జనరల్గా మనం డైలీ చూసే ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఐస్ క్యూబ్ని మనం సాలిడ్ అంటాం. ఓకే, ఇట్స్ లుకింగ్ లైక్ దిస్. ఇప్పుడు మనం ఐస్ క్యూబ్ని చూసుకుంటే దానికి ఫిక్స్డ్ షేప్ ఉంటుంది అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. సో వేటికి అయితే ఫిక్స్డ్ షేప్ ఉండి ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుందో వాటిని సాలిడ్ అంటాం. ఓకే, అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ స్టోన్కి కూడా ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. ఓకే, వాటిని సాలిడ్స్ అంటాం. కమింగ్ టు లిక్విడ్స్, దీస్ డస్ నాట్ హ్యావ్ ఫిక్స్డ్ షేప్ ఉండవు. జనరల్లీ వీ సీ ద లిక్విడ్స్. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో వాటర్ వేసామనుకో, వాటర్ ఫిల్ చేసినప్పుడు ఆ షేప్ అనేది గ్లాస్ ఏ షేప్లో ఉందో అలాగా కనిపిస్తుంది. ఇఫ్ మనం దాన్ని ఒక కొనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నాం అనుకో, దాని యొక్క షేప్ అనేది మారిపోతుంది. సో లిక్విడ్స్కి డస్ నాట్ హ్యావ్ ఫిక్స్డ్ షేప్. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ వన్ ఈస్, బట్ దీస్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూమ్. కానీ వీటికి ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. మూవింగ్ టు గ్యాస్, ఇన్ గ్యాసియస్ స్టేట్, నాట్
ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్. షేపు వాల్యూము రెండు ఉండవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్లో చూసుకుంటే మనకి మ్యాటర్ ఎగ్జిస్ట్ యాజ్ 3 స్టేట్స్: సాలిడ్, లిక్విడ్, గ్యాస్. మ్యాటర్ అన్నాము, వాటి యొక్క ప్రాపర్టీస్ మాస్, సమ్ ఆక్యుపేషన్, స్పేస్ అన్నాము. సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఫామ్లో ఉంటాయని చెప్పాము. ఇఫ్ మనం వాటి గురించి బ్రీఫ్గా స్టడీ చేస్తే మ్యాటర్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మ్యాటర్ contains small particles called atoms. సో మనం కానీ మ్యాటర్ అది ఏ ఫామ్లో ఉన్నా దాన్ని స్టడీ చేస్తే దాని లోపల స్మాలెస్ట్ పార్టికల్స్ అనేవి కనిపిస్తాయంట. వాటినే ఆటమ్స్ అని అంటాం. ఓకే, డన్. ఈ ఆటమ్స్ గురించి, ఈ ఆటమ్స్ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఫామ్స్లో ఎలా అరేంజ్మెంట్ అవుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యాటర్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఏ ఐస్ క్యూబ్, ఓకే, వెన్ దట్ స్లైట్లీ టెంపరేచర్ ఇంక్రీజెస్, కొంచెం టెంపరేచర్ పెంచామనుకోండి, అసలు టెంపరేచర్ పెంచొద్దు, ఐస్ క్యూబ్ని తీసుకెళ్ళి బయట రూమ్ టెంపరేచర్ దగ్గర పెట్టేసాం. ఐస్ క్యూబ్ని తీసుకెళ్తే అది వాటరీగా మారిపోద్ది. ఓకే, దానిని ఇంకొంచెం హీట్ చేస్తే, ఇది రూమ్ టెంపరేచర్ చాలు, దీన్ని కొంచెం హీట్ చేస్తే వేపర్స్ ఎయిర్ ఫామ్లో అయిపోతుంది. సో ఫస్ట్ సాలిడ్ స్టేట్లో ఉన్న ఐస్ క్యూబ్ నెక్స్ట్ లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఎయిర్ ఆర్ గ్యాసియస్ స్టేట్లోకి మారుతుంది. హెన్స్ మ్యాటర్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ one state to another state. This is very important point. Okay, thank you for watching. Like, share and subscribe to Spark Study Talks. Okay, stay safe. Bye.